వెల్కమ్ టు బాపూజీ చిట్ చాట్ వీడియోస్. ఈరోజు వీడియో ఏంటంటే చెప్పను, చేసి చూపెడతా చూడండి. చాలా బాగుంది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో చేసి చూపెడతా చూడండి. లెట్స్ వాచ్ ద వీడియో. ఈరోజు 6 ఇంచులు పెట్టి పట్టి కట్ చేస్తున్నాం. 6 ఇంచులే 6 ముక్కలు కట్ చేస్తున్నాం ఇట్లా, ఓకేనా? అవేంటి అనుకుంటున్నారా? అవి సైకిల్ రిమ్ములు. ఆ పట్టీలు ఉన్నాయి కదా, ఆ పట్టీలు వాటికి వెల్డింగ్ చేసి చూపెడతా చూడండి. ఇలా 6 పట్టీలు వెల్డింగ్ చేస్తా చూడండి. ఇలా 4 పట్టీలు వెల్డింగ్ చేసిన. ఈ పట్టీలు 4, ఇంకా మధ్యలో 2 వస్తాయి. ఈ రీముకి ఇలా 4 పట్టీలు వెల్డింగ్ చేసిన. నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. నెక్స్ట్ ఒక రిమ్ముకు 3 ఇంచుల గ్యాప్, ఈ గ్యాప్ ఉంది కదా, 3 ఇంచుల గ్యాప్ పెట్టి ఇలా ఈ పట్టీలు ఎన్ని ఉన్నాయో అలా చుట్టూ వెల్డింగ్ చేసుకొస్తా చూడండి, ఓకేనా? ఇంకొక పైపుకు స్వస్తిక్ గణేష్, ఇంకో స్వస్తిక్ చైను వెల్డింగ్ వస్తాయి. ఇక్కడ ఫీట్కి ఒక వెల్డింగ్ వస్తుంది, ఇక్కడ ఒకటి, అక్కడ ఫీట్కి వెల్డింగ్ వస్తుంది. దానికి ఎస్కౌంట్ వెల్డింగ్ వస్తుంది. ఇప్పుడు వెల్డింగ్లు అక్కడ చేస్తూ టోటల్గా ఇలా అయింది. ఇలా వస్తుంది ఇక్కడ. అది టోటల్గా ఇలా పొద్దు నుంచి మనం చేసిన కష్టం ఇది ఇలా వస్తుంది. ఈ దేవుడు, అది స్వస్తిక్ గణేష్ ఇలా వస్తుంది. ఏంటంటే వీడియో ఏంటంటే గణేష్ మండపం కాడ ఇది ఫ్లెక్స్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ ఒక ఫోటో పెడతా చూడండి, బాగుంటుంది. అంటే మీకు ఇలా అర్థం కాకపోతే లాస్ట్ ఒక ఫోటో పెడతా చూడండి, బాగుంటుంది. ఈరోజు వీడియో ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఏంటంటే వినాయకుని మండపాల ముందట లైటింగ్ అది చేసింది. ఈరోజు మనం చేసింది వినాయకుల మండపాల దగ్గర లైటింగ్, అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ ఫొటోస్ లాస్ట్కి పెడతా చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతానే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారు. ప్లీజ్ సపోర్ట్ మీ.